హాయ్ ఫ్రెండ్స్, మనకి డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ అంటే తన హస్బెండ్ని చూపిస్తారు. వాళ్ళేమో వాళ్ళ మ్యారేజ్ రోజే రీబోర్న్ అయి ఉంటారు. మన హీరోయిన్ పేరు వచ్చి షెయ్యు, తన హస్బెండ్ నేమ్ వచ్చి షన్. ఈ మ్యారేజ్ని మా ఇద్దరం చేసుకోకూడదు అనేసి వాళ్ళిద్దరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తన్ని ఎప్పటికీ కలవకూడదని హీరోయిన్, ఆ షన్ కూడా ఎప్పటికీ కలవకూడదని అనుకుంటాడు. ఈ షన్ ఏమో హీరోయిన్ నెంబర్ని డిలీట్ చేసేస్తాడు. హీరోయిన్ కూడా తన నెంబర్ని డిలీట్ చేసేస్తుంది. ఇక మన ఇద్దరం ఎప్పటికీ కలవకూడదు, ఇదే మన డెస్టినీ అని చెప్పి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తారు. మన హీరోయిన్ ఏమో పెద్ద హాస్పిటల్లోనే ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. తనేమో ఆపరేషన్ చేసి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక నర్స్ ఏమో హీరోయిన్కి తన ఫోన్ ఇస్తుంది. హీరోయిన్ ఏమో ఆ ఫోన్ చూసి షాక్ అయిపోతుంది. ఎక్స్ హస్బెండ్ ఏమొచ్చు ఒక పార్టీని కండక్ట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. అందులో హీరోయిన్ కూడా ఉంది. హీరోయిన్ సరే అని ఆ పార్టీకి వెళ్దామని అనుకుంటుంది. ఇక్కడ వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ ఏమో షన్ వైపు చూస్తుంది. షన్ ఏమో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక అమ్మాయి ఏమో, నువ్వు చాలా గ్రేట్, నువ్వు మంచివాడివి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు ఒక ఛాన్స్ ఇస్తావా అనేసి అంటుంది. ఇంకో అమ్మాయి ఏమో, నీకు ఆర్డినరీ పీపుల్ ఎవరు నీ దగ్గరకు కూడా రాలేరు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకో అబ్బాయి ఏమో, నీ పక్కనున్నది యారానే కదా, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా, రిలేషన్లో ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఈ ఎక్స్ హస్బెండ్ ఏమో, అవును, విలను నేను లవ్లోనే ఉన్నామనేసి చెప్తాడు. అప్పుడే ఎదురుగా ఉన్న మన హీరోయిన్ని చూసి షాక్ అయిపోతాడు. మన హీరోయిన్ని చాలా సంవత్సరాల తర్వాత చూడడంతో షాకింగ్ ఫేస్ పెడతాడు. ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. హీరోయిన్ ఏమో మళ్ళీ ట్రై చేద్దాం అంటుంది. కానీ హస్బెండ్ మాత్రం లేదు, 7 years వెయిట్ చేశా, నువ్వైనా పిల్లల్ని కనలేదు, నువ్వు వద్దు అనేసి అంటాడు. అప్పుడే అనుకోకుండా వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అవుతుంది. ఆ విషయాన్ని ఎప్పుడేమో షన్ గుర్తు చేసుకుని ఆ చేతిలో ఉన్న గ్లాస్ అనేది పడేస్తాడు. ఆ గ్లాస్ అనేది కింద పడిపోయి పగిలిపోతుంది. అప్పుడు వెళ్ళనేమో, మా ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం, అయినా పాస్ట్ లైఫ్లో నిన్ను లవ్ చేశాడు కదా షన్ అనేసి అంటుంది. అయినా ఇంకో విషయం, నిన్ను లవ్ చేయడం ఫ్యూచర్ని ఎప్పుడో మూవ్ అయిపోయాడు అనేసి అంటుంది. అప్పుడు మన హీరోయిన్ కూడా అలా చూస్తూ ఇంకో విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ స్కూల్ టైం నుండే లవ్ చేసుకుంటూ ఉంటారు. తన కోసం పియానో వాయించి మరీ ఇద్దరూ లవ్ చేసుకుంటారు. వాళ్ళ హస్బెండ్ ఏమో, ఎప్పటికీ నేను విడిచిపోనని మాటిస్తాడు. అదంతా మన హీరోయిన్ గుర్తు చేసుకొని నవ్వుతూ కాంగ్రాట్స్ అనేసి చెప్తుంది. దానికి విలన్ కూడా థ్యాంక్ యూ అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏమో సైలెంట్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకో అమ్మాయి ఏమో, ఏంటి హీరోయిన్ ఇలాంటి బట్టల్లో వచ్చింది, తను చాలా అసహ్యంగా ఉంది అనేసి అంటుంది. మన హీరోయిన్కి బాగా ఆకలి వేస్తుంది. డైరెక్ట్గా సర్జరీ నుండి వచ్చింది కదా, అందుకే. తనేమో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కేక్ కనిపిస్తే వెళ్ళి తీసుకొని తింటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో, హీరోయిన్ చూడండి ఎలా తింటుందో అనేసి అంటారు. అప్పుడే అక్కడికి షన్ ఏమొచ్చు ఒక చెక్ తీసుకొని వస్తాడు. అది హీరోయిన్కి ఇస్తూ, నువ్వు వెళ్ళి దీంతో కొత్త బట్టలు కొనుక్కొని డ్రెస్సెస్ చూడు ఎలా ఉన్నాయో అనేసి అంటాడు. మన హీరోయిన్ ఏమో ప్లేట్ పక్కన పెట్టి ఏం మాట్లాడుతున్నాడని వింటూ ఉంటుంది. అప్పుడు వెళ్ళనేమో, నువ్వు ఇంత డబ్బు ఎప్పుడు చూసుండవు కదా, తీసుకో, షన్ ఇస్తున్నాడు కదా అనేసి అంటుంది. అప్పుడు తన ఎక్స్ హస్బెండ్ ఏమో, మనం ఎక్స్ అని పిలుచుకుందాం. అప్పుడు ఎక్స్ ఏమొచ్చు, నేను ఇప్పుడు విలన్నే లవ్ చేస్తున్నాను, నాకు విలన్ అంటే ఇష్టము అనేసి అంటాడు. అప్పుడు విలన్ ఏమో, నీకు ఎక్స్ డబ్బులు ఇస్తుంటే ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు, నువ్వు తీసుకో పర్లేదులే, నేనేం అనుకోను, నువ్వు పూరు కదా అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏమో కేక్ తింటూ ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ అంటే తన కొడుకుని చూపిస్తారు. వాళ్ళ కోసం ఎన్నో డిషెస్ రెడీగా టేబుల్ పైన ఉంటాయి. హీరో ఏమో, నువ్వు వెళ్ళి తిను అంటే ఏమో తన బాబు మాత్రం, లేదు డాడీ, నేను మమ్మీ వచ్చేదాకా ఉంటాను, మమ్మీతో కలిసి నేను తింటా అనేసి అంటాడు. దానికి హీరో కూడా సరే అయితే నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళు అనేసి అంటాడు. అప్పుడు ఆ బాబు కూడా సరే డాడీ, నేను మమ్మీని కలవడానికి వెళ్తా అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. విలనేమో, నువ్వు డబ్బులు తీసుకోకుండా మంచి ఆపర్చునిటీ వేస్ట్ చేసుకున్నావు తెలుసా అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏమో ఇంకా కేక్ తింటూనే ఉంటుంది. కేక్ పక్కన పెట్టేసి, నీ హెల్ప్ నాకు అవసరం లేదు అనేసి అంటుంది. అప్పుడు ఎక్స్ ఏమొచ్చు, నేను నీ లైఫ్లో చూస్ చేసుకోకుండా మంచి పని చేశా అనేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంక ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి ఏమొచ్చు,
హీరోయిన్కి ఒక గ్లాస్ వైన్ ఆఫర్ చేస్తాడు. నువ్వు వైన్ తాగితే నీకు నేను డబ్బులు ఇస్తా అనేసి అంటాడు. మన హీరోయిన్ ఏమో నాకు వైన్ అవసరం లేదు అనేసి అంటుంది. వాడు మాత్రం హీరోయిన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్కి కోపం వచ్చి ఆ వైన్ ఏమో వాడి ఫేస్ పైనే కొట్టేస్తుంది. వాడేమో నువ్వేంటి నా పైన వైన్ పోస్తావు, నీకు ఎంత ధైర్యం అనేసి అంటాడు. వాళ్ళందరూ హీరోయిన్ అలా చేయడం చూసి షాక్ అయిపోతారు. వెళ్ళనేమో నీకు మనీ ఇస్తానంటే నువ్వెందుకు తీసుకోవట్లేదు అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి విలన్ యొక్క అంకుల్ వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడేంటి ఎంతమంది ఉన్నారు అనేసి అంటాడు. ఆ విలనేమో అంకుల్ మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనేసి అంటుంది. తన అంకుల్ ఏమొచ్చు సర్లే కానీ ఎక్కడెందుకు ఇంత క్రౌడ్ ఉంది, ముందు క్లియర్ చేయండి, ఇక్కడికి బాస్ వస్తారు అనేసి అంటాడు. అప్పుడు ఒక అమ్మాయి అంటుంది, అటు చూడండి 5 సంవత్సరాల పిల్లాడు ఇటువైపే వస్తున్నాడు అనేసి అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమో ఆ బాబు వైపు చూస్తాడు. ఆ బాబు రిచ్ పర్సన్ కదా, అతను ఎక్కడికి ఎందుకు వస్తున్నాడు, తను ఒక యంగ్ మాస్టర్ అంటాడు. విలన్ కూడా ఆ బాబు వైపు చూస్తుంది. ఇక్కడ హీరోయిన్ డిస్టర్బ్ చేస్తుంది, హీరోయిన్ పక్కకు తోసేయండి అనేసి అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమో హీరోయిన్ని నెట్టుకొని వెళ్తాడు. మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా హీరోయిన్ని పక్కకు తోసేస్తూ ఉంటారు. అందరూ ఆ బాబు దగ్గరికి వెళ్ళి తన్ని పిలుస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో సైడ్కి వెళ్ళి ఆ బాబు వచ్చింది నా కోసం అనేసి అంటుంది. అప్పుడు ఎక్స్ ఏమో కాస్త నోరు మోస్తావా, నువ్వు సైడ్కి వెళ్ళి నిల్చో అనేసి హీరోయిన్ని అంటాడు. అప్పుడు ఆ బాబు ఏమో పరిగెట్టుకుంటూ హీరోయిన్ని అమ్మ అని పిలుచుకుంటూ వెళ్తాడు. మన హీరోయిన్ ఏమో చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆ బాబు ఏమో ఏమైందమ్మా ఇంత లేటు, నువ్వేమి ఇంకా రాలేదు, మనం ఫుడ్ తిందాం పదా అంటాడు. అప్పుడు ఆ బాబు ఏమొచ్చి తన బాడీ గార్డు పిలిచి మేము ఇక్కడ ఉన్నట్టు డాడీకి చెప్పు, ఇక్కడ మమ్మీని బుల్ చేస్తున్నారని చెప్పు, డాడీ ఎక్కడున్నా సరే ఇక్కడికి రమ్మని తొందరగా చెప్పు అనేసి ఆ బాబు అంటాడు. దానికి ఆ గార్డ్ కూడా సరే బాస్ నేను వెళ్ళి బాస్ని పిలుచుకొస్తా అనేసి అంటాడు. ఆ గార్డ్ ఏమో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అంటూ ఉంటారు. అమ్మ పద మన ఇద్దరం ఇక్కడ నుండి వెళ్దాం అనేసి ఆ బాబు హీరోయిన్ని పిలుస్తూ ఉంటాడు. విలన్ మాత్రమే నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నావు అనేసి అంటుంది. విలన్ ఏమొచ్చు తన హీరోయిన్ కొడుకు అయ్యే ఛాన్సే లేదు, వీళ్ళిద్దరు ఇక్కడ నటిస్తూ ఉన్నట్టున్నారు అనేసి అంటాది. మాటలకి ఎక్స్ కూడా అవును ఇదే నిజమై ఉంటుంది, అయినా హీరోయిన్కి ఎంత పెద్ద కొడుకు ఉండే అవకాశమే లేదు అనేసి తన మనసులో అనుకుంటాడు. ఆ వ్యక్తి కూడా హీరోయిన్కి తిడుతూ ఉంటాడు. నీ ఫేస్ చూసుకున్నావా ఎంత అసహ్యంగా ఉందో, ఇతను నీ కొడుక అంటాడు. ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన ఎక్స్ ఏమో ఆపుతాడు, నువ్వు వెళ్ళొద్దు నేను చూసుకుంటా అనేసి. ఆ వ్యక్తి ఏమో నువ్వు హీరోయిన్ ఎందుకు కాపాడాలనుకుంటున్నావు అనేసి అంటాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఏమో మీరు ఏదైనా అనాలనుకుంటే నన్ను అనండి, కానీ నా కొడుకు జోలికి వస్తే మాత్రం ఊరుకోను అనేసి అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏమో వెంటనే తన వాచీలో తన డాడీకి ఫోన్ చేసి ఎక్కడున్నా సరే ఈ హోటల్ని కొనే డాడీ అనేసి అంటాడు. తనకి తన డాడీ కూడా సరే నేను కొంటా అనేసి అంటాడు. ఇప్పుడు ఈ బాబు ఏమో మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, మా డాడీ ఇక్కడికి వస్తాడు అనేసి అంటాడు. అప్పుడు ఇంకో వ్యక్తి ఏమో చీటి యంగ్ మాస్టర్ వస్తున్నాడా, అతని ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ కదా అనేసి అంటాడు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆ హోటల్ ఫైల్స్ అనేవి ఆ బాబుకి ఇస్తారు. అదేమి వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. అయినా ఆ ఫైల్స్ ఏంటి ఈ బాబుకి ఇవ్వడం ఏంటి అనేసి అంటారు. ఆ బాబు ఏమొచ్చి హోటల్ కొన్నిది నేనే అనేసి అంటాడు. అప్పుడు వెళ్ళనేమో నువ్వు ఎలా కొనగలవు ఈ రెస్టారెంట్ని, నువ్వు చిన్న పల్లెడవే కదా ఇంకా అనేసి అంటుంది. బాబు నేనే కొన్నా అనేసి అంటాడు. అప్పుడు ఎక్స్ ఏమొచ్చు హీరోయిన్ నన్ను ఎక్కువగా లవ్ చేస్తుంది, ఈ హోటల్ని నాకే హీరోయిన్ ఇస్తుంది అనేసి అంటాడు. ఆ బాబు ఏమొచ్చి ఆ హోటల్ పేపర్స్ని హీరోయిన్కి ఇస్తాడు. ఇది నేను మా అమ్మ కోసం కొన్నా అనేసి అంటాడు. విలను అండ్ తన ఎక్స్ కూడా షాక్ అయిపోతారు. మన హీరోయిన్ ఏమో వాళ్ళతో చెప్తూ ఉంటుంది, నా బాబు పాకెట్ మనీ మంత్లీ 8,000 ఇస్తాను నేను తనకే అనేసి. ఆ వ్యక్తి ఏమో నీ ఫేస్ చూసుకున్నావా, నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి అంటాడు. అప్పుడు విలన్ కూడా అవును నువ్వు ఎక్స్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే, నీకు అంత సీన్ లేదు అనేసి అంటుంది. ఆ మాటలకి మన హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎక్స్ ఏమొచ్చు నువ్వు ఈ అబ్బాయికి నానీగా జాబ్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు పర్లేదు మేమేమో అనుకోము, నువ్వు చూస్తుంటే నానీలాగే ఉన్నావు అనేసి అంటాడు. అప్పుడు అక్కడికి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. మన హీరోని చూసి అందరూ షాక్ అయిపోతారు. మన హీరో పేరు వచ్చేసి గు. మన హీరోని చూసి షాక్ అయిపోతారు. ఏంటి ఇతను మిస్టర్ గు కదా, ఇక్కడికి వచ్చారా అనేసి.
మన హీరో ఏమో తన గార్డ్స్తో వస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరు నా వైఫ్ని బుల్లీ చేస్తుంది అనేసి అంటాడు. మన హీరో ఏమో మన హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఏమో హీరోని చూసి నవ్వుతూ ఉంటుంది. మన హీరో ఏమో ఎవరు నా వైఫ్ని బుల్లీ చేస్తుంది అనేసి అంటాడు. అప్పుడు మేనేజర్ ఏమో మిస్టర్ గు మీరు వచ్చారా అనేసి అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి హీరో అడిగితే సార్ అది అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకో అబ్బాయి ఏమో చిత్తనేన మిస్టర్ గు అనేసి అనుకుంటాడు. హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. తన బాబు చేయి పట్టుకుంటాడు. హీరోయిన్ ఏమో ఆ పేపర్స్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్స్ ఏమో నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అనేసి అంటాడు. మన హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన భుజం పైన చేయి వేస్తాడు. మన హీరోయిన్ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా హీరో వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్దాం పదా అని మన హీరోయిన్ అక్కడ నుండి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి ఏమో హీరో వైపు చూసి నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, హీరోయిన్ చాలా లక్కీ అనేసి అంటూ ఉంటుంది. మన హీరోయిన్ తన వైపు చూసి ఇందాక అలా మాట్లాడారు ఇప్పుడు ఎలా అంటున్నారా అనేసి అనుకుంటుంది. అప్పుడు వెళ్ళనేమో ఇది మా అంకుల్ కంపెనీ, మీరు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా అనేసి అడుగుతుంది. మన హీరో ఏమో నేను నా వైఫ్తో డిస్కషన్ చేసి తర్వాత చూస్తా అనేసి హీరోయిన్ ఇక్కడ నుండి వెళ్దాం పదా అని మన హీరోయిన్ అక్కడ నుండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఎక్స్ ఏమో మళ్ళీ నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చాయి అనేసి అడుగుతాడు. మన హీరోయిన్ ఏమో లేదు ఇది నా ఫ్యామిలీ, హీరో అండ్ నా కొడుకు, నేను హ్యాపీగా ఉన్నాం, నేను నీ దగ్గరకు రాను అనేసి అంటుంది. ఇప్పుడు మన హీరో ఏమో నా వైఫ్ చాలా క్యాపబుల్, తను చాలా టాలెంటెడ్ పర్సన్, తను డాక్టర్గా వర్క్ చేస్తుంది అనేసి చెప్తాడు. ఆ మాటలన్నీ వినేసి ఎక్స్ ఏమో షాక్ అయిపోతాడు. అప్పుడు ఇంకో అమ్మాయి ఏమొచ్చు ఏంటి హీరోయిన్కి 50,000 వరకు శాలరీ వస్తుంది, అయితే తను చాలా గ్రేట్ అనేసి అంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో సరే మేము వెళ్తామనేసి తన హస్బెండ్ అయిన హీరోని పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా ఎక్స్ ఏమో ఆపుతాడు. మన హీరోయిన్ పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తారు. మన హీరోయిన్కి మన హీరో ఏమొచ్చు కోట్ కప్పుతాడు. మన హీరోయిన్ అండ్ హీరో మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో పద ఇంటికి వెళ్దాం అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి తన బాబు వస్తాడు. తన బాబుని హీరోయిన్ ఏమో కిస్ చేస్తుంది. అది చూసి హీరో ఏమో మరి నాకు కిస్ చేయవా అనేసి హీరోయిన్ అడుగుతాడు. మన హీరోయిన్ సరే అనేసి అంటూ ఉంటుంది. అయినా మనం ఇప్పుడు బయట ఉన్నాం కదా, ఇంటికి వెళ్దాం పదండి అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి ఎక్స్ వస్తాడు. హీరోయిన్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అనేసి అంటాడు. హీరో సైడ్కి వెళ్తాడు. అప్పుడు ఎక్స్ ఏమొచ్చి నువ్వు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నావా అనేసి అడుగుతాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఏమో అవును నేను మ్యారేజ్ చేసుకున్నా అనేసి అంటుంది. అప్పుడు ఎక్స్ ఏమో తను నీకు ఎలా పరిచయం అయ్యాడు, అయినా నువ్వు ఈ కంట్రీలోనే లేవు కదా అనేసి అంటాడు. అప్పుడు మన హీరోయిన్ ఏమో నేను హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ని చూసుకున్నా, వాళ్ళ మదర్తో పరిచయం కారణంగా తినని మ్యారేజ్ చేసుకున్నా అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి విలన్ వస్తుంది. విలన్ ఏమో వీళ్ళు మన కంపెనీలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారా అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏమో మేము మీ కంపెనీలో అస్సలు ఇన్వెస్ట్ చేయము అనేసి అంటుంది. ఆ మాటలు విని విలన్ ఏమో హీరోయిన్ని కొట్టడానికి వెళ్తుంది. విలన్ అంటుంది నువ్వు చాలా విలన్గా ప్రవర్తిస్తున్నావు అనేసి. ఆ ఎక్స్ ఏమో ఆపుతూ ఉంటాడు. ఎంతకీ విలన్ మాట వినకపోయేసరికి తనని కొడతాడు. ఇప్పుడు మన హీరోయిన్ నేను ఒక విషయాన్ని మర్చిపోయా అనేసి తన పాకెట్లో ఉన్న వెడ్డింగ్ రింగ్ని తీసి తన చేతికి పెట్టుకుంటుంది. అది తన ఎక్స్ చూసి షాక్ అయిపోతాడు. అప్పుడు మన హీరోయిన్ ఏమో వాళ్ళిద్దరిని విడిచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన ఎక్స్ ఏమో హీరోయిన్ వెళ్ళడం చూసి అలా హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హాస్పిటల్ వ్యక్తి ఏమో నీ కోసం ఒక వ్యక్తి వచ్చి లోపల వెయిట్ చేస్తున్నాడు అనేసి చెప్తాడు. అప్పుడు మన హీరోయిన్ ఎవరొచ్చారా అనేసి లోపలికి వెళ్ళి చూస్తుంది. అక్కడ తన ఎక్సే ఉంటాడు. అప్పుడు ఆ ఎక్స్ ఏమో హీరోయిన్ నువ్వు నా రిపోర్ట్స్ చూసావా అని అడుగుతాడు. నేను నీ రిపోర్ట్స్ చూశాను, నీకు అసలు బాగాలేదు, అందుకే వేరే డాక్టర్ని సజెషన్ చేశాను, అతన్ని వెళ్ళి కలువు అనేసి అంటుంది. అతను మాత్రం లేదు నువ్వే నన్ను ట్రీట్ చెయ్యు అనేసి హీరోయిన్పై అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ అడుగుతాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు కొడుకు కూడా ఉన్నాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అనేసి అంటాది. వాడు మాత్రం లేదు నన్ను పెళ్లి చేసుకో అంటూ ఉంటాడు. అప్పుడు మన హీరోయిన్ వెళ్ళి ఇక్కడ నుండి అనగానే వాడు బయటికి వెళ్తూ మన హీరోయిన్ చూస్తూ వెళ్ళిపోతాడు. ఎక్స్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నానా అనేసి ఆలోచిస్తూ తనేమో పియానో వాయించడానికి వెళ్తాడు. అక్కడ మన హీరో అండ్ హీరోయిన్ కూర్చొని ఉంటారు. అప్పుడు సడన్గా దగ్గేసరికి ఆడికి బ్లడ్ వామిటింగ్ అనేది అవుతుంది. అది వాడు చూసి నేను లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నా,
నేను చనిపోతా ఇక అనేసి అనుకుంటూ ఉంటాడు. వాడేమో మన హీరోయిన్ వైపు చూస్తూ ఫీల్ చేస్తూ ఒక సాంగ్ అనేది పాడుతూ ఉంటాడు. చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మన హీరో అండ్ హీరోయిన్ కూడా ఇదంతా చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ డ్రామా పూర్తయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.